కల్పన మేడం గారు ధన్యవాదములండి ధ్యానం చేయించినందుకు. సిక్కినో భవంతు. ఇప్పుడు మనకి భగవద్గీత, భక్తి యోగము, సులభతర యోగము, సులభతర కుండలిని యోగం గురించి వీటి గురించి మనకి వివరంగా తెలియజేస్తారు. దానికి ముందుగా కల్పన మేడం గారి గురించి పరిచయము. కల్పన మేడం గారు హైదరాబాద్ వాస్తవ్యులు. వారు గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా వర్క్ చేసి వైస్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. ఆవిడ ఒక వర్క్ చేస్తున్న స్కూల్లోనే విద్యార్థులందరికీ కూడా 9th, 10th క్లాస్ పిల్లలకి ఫౌండేషన్ కోర్సెస్, కాయకల్పన నేర్పించారు. అదేవిధంగా హైదరాబాద్ ఒక సెంటర్ కూడా స్టార్ట్ చేసి ఒక ట్రస్ట్ కూడా నడిపిస్తున్నారు. ఆల్ ఇయర్ లో కూడా జరిగే బ్రహ్మజ్ఞాన మాస్టర్ కోర్సులో కూడా సబ్జెక్ట్స్ చెప్తున్నారు. ఈ విధంగా వినలేని సేవలు చేస్తున్నారు స్కై సిస్టమ్ కి. సెకినో భవంతు. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ని తెలియజేస్తారు. ఓవర్ టు కల్పన మేడం గారు. సుఖినో భవంతు. ధన్యవాదాలు వంచామూర్తి గారు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ అరుణ్ నిధి కోట అరుణ్ బాబు గారికి, వనజామూర్తి గారికి, గురు బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. భగవద్గీత, భక్తి యోగము, సులభతర కుండలిని యోగం. భక్తి అనగా చెల్లా చెదరు కాకుండా ఏకోన్ముఖంగా మనస్సు దైవం వైపు ప్రయాణించిందంటే అదే భక్తి. భక్తి అంటే దైవంపై మనకు గల ప్రేమ. ప్రేమ లేని ప్రాణే లేదు. తన పిల్లల మీది ప్రేమ మోహం లేదా వాత్సల్యం అవుతుంది. సమానులపై ప్రేమ మైత్రి, దీనులపై ప్రేమ కరుణ. అదే భగవంతునిపై ప్రేమ భక్తి. మన ప్రేమ వ్యక్తి వ్యామోహం, వస్తు వ్యామోహంతో చెల్లాచెదరై ఎందుకు కొరగాకుండా వ్యర్థమైపోతుంది. భిన్న భిన్నమైన ప్రేమ ప్రవాహాన్ని అరికట్టి ఏకముఖం చేసి దైవం వైపు ప్రవహింపచేయాలి. వైరాగ్యం అనే ఆనకట్ట కట్టి అభ్యాసం అనే కాలవల గుండా నీటిని ప్రవహింపచేస్తే భగవత్కృప అనే దివ్య పంట పండుతుంది. అప్పుడే జన్మ సార్థకమవుతుంది. భక్తుడు తప్పక జ్ఞాని అవుతాడు. జ్ఞాని కూడా భక్తుడు కాక తప్పదు. భక్తి జ్ఞానాలు విడదీయరానివి. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి. ఈశ్వరుడు సర్వభూతాల హృదయాలలో ఉన్నాడు. ప్రతి వారికి ఆత్మస్వరూపమయ్యే ఉన్నాడు. అజ్ఞానం తొలగితే అంతటా అన్నిటా ఉన్నాడు. మహర్షి బోధించే బ్రహ్మజ్ఞానం అంతటా అన్నిటా బ్రహ్మమనే కదా. సర్వశక్తి దైవమదే. మనం దైవ ప్రార్థన ఇప్పుడు ధ్యానానికి ముందు పాడుకున్నాం. దేనిని విడువక ఉన్నదది, చెబితే మాత్రం నమ్మొద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది జీవుల జీవిత జ్ఞానం అది. మరి మన మనస్సు ఎలాంటిదంటే సినిమా చూస్తున్నా, కబుర్లాడుతున్నా నిద్ర రాదు. తత్వం వింటే, ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది. మనస్సు చేసే తిప్పలు ఇదే కదా. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను సగుణోపాసకులు, నిర్గుణోపాసకులలో అత్యుత్తమ యోగులెవరని ప్రశ్నిస్తాడు. మొదటి శ్లోకంలోనే మనకి ఇలా తెలుస్తుంది. మనస్సును పరమాత్మ యందు నిలపడం, నిరంతరం దైవ చింతనాపరులై ఉండడం, మిక్కిలి శ్రద్ధతో కూడుకొని ఉండడం. ఇక్కడ శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతకు ప్రాధాన్యం ఉన్నది. కానీ సగుణోపాసకుడా, నిర్గుణోపాసకుడా, సన్యాస, గృహస్థ అనున్నది ప్రశ్న కాదు. ఎవ్వరైనా చేసేది శ్రద్ధతో చేయాలని పరమాత్మ సమాధానం. ముఖ్యంగా దేహాత్మ బుద్ధి లేని మహనీయులకు అవ్యక్తోపాసన సులువే, కానీ దేహాభిమానులకు మాత్రం అది అంత సులువు కాదు. సర్వ సమర్పణం చేసిన అర్జునుని లాంటి శరణాగత భక్తులకే అది సాధ్యం కావచ్చు. అర్జునుడు ఇహాముత్ర ఫలభోగాలపై ఆశ వదిలి త్వమేవ శరణం మమ అని అనన్య చిత్తంతో శరణు పొందాడు. వ్యాపారం, వ్యవహారం, పని, పాట ఏమి చేస్తున్నా నేను చేస్తున్నాననే కర్తృత్వాహంకారాన్ని వదిలి ఈశ్వరునికి సమర్పించాలి. దాని వలన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. కర్తృత్వ భావనలో అహంకారం, మమకారం
నేను, నాది. వాటి నుండి కామక్రోధాదులైన అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ అరిషడ్ వర్గాలు. వాటిని అదుపు చేయకపోతే అబద్ధం, దొంగతనం, రేప్, హత్య, జూదం లాంటి పంచమహాపాతకాలు చేసి మానవుడు అధోగతి పాలవుతాడని వేదాత్రి మహర్షి సులభతర కుండలిని యోగం ద్వారా ధ్యాన సాధన చేస్తూ ఎరుకను పెంచుకుంటూ మనోవాక్కాయ కర్మలలో త్రికరణ శుద్ధిని పెంపొందించుకుంటూ ఉద్రేకపు స్థితులను తగ్గించుకోవడానికి అనగా అంటే బీటా, మనం సాధారణంగా ఎప్పుడు బీటా స్థితిలోనే ఉంటాం 14 to 40 సైకిల్స్లో. ఆ స్థితి నుంచి భిన్న భిన్న ధ్యానాలు నేర్చుకోవడం ద్వారా ఆల్ఫా, తీటా, డెల్టా స్థితులను క్రమంగా పొందడానికి అంచెలంచెలుగా అచిరకాలంలోనే ఆజ్ఞ, తురియం, శాంతి, తుర్యాతీతం, పంచేంద్రియ, పంచభూత నవగ్రహ, నిత్యానంద, నవకేంద్ర బ్రహ్మజ్ఞాన ధ్యానాలను నేర్పిస్తారు. అయితే 3-4 శ్లోకాలలో 4వ శ్లోకం ముందు మనము కొంచెం చర్చించుకుందాం. సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. సర్వత్ర సమబుద్ధయః తే అంటే ఇంద్రియాలన్నిటినీ చక్కగా వశపరుచుకొని, అంటే సులభతర కుండలిని యోగంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇంద్రియాలను ముఖ్యంగా మనస్సును వశపరుచుకోవడానికి ప్రాణశక్తి మీద లగ్నం చేస్తున్నాం. సర్వభూత హితే రతాః, సకల భూతములను హితమునే, అన్ని భూతాల హితమునే కోరుచుండువారు. సర్వత్ర సమబుద్ధయః, సర్వ ప్రాణులను సమభావంతో చూచువారును నన్నే పొందుతారని పరమాత్మ చెప్పుచున్నాడు. సర్వ ప్రాణులను సమభావంతో ఎలా చూడాలి? మనకు ప్రతి ప్రాణి భిన్నంగా కనిపిస్తుంది కదా. మహర్షి సులభతర కుండలిని యోగంలో బ్రహ్మం దీనిని గురించి స్పష్టంగా వివరిస్తారు. అనంతమైన బ్రహ్మమే శక్తి కణాలుగా, పంచభూతాలుగా, ఏకేంద్రియ ప్రాణి నుండి 6 ఇంద్రియాలున్న మానవునిగా తన్మార్పు చెందినప్పుడు అన్ని బ్రహ్మం యొక్క వివిధ దశలను మనకు అర్థమవుతుంది. అన్ని శక్తి కణ సముదాయాలే. శక్తి కణాలు బ్రహ్మం యొక్క రూపాంతరాలే. మరి బ్రహ్మం కానిదేది? ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ సమాచారాన్ని అవగాహన చేసుకుని మనము దృఢపరచుకోవాలి, అంటే కన్ఫర్మ్ అవుతాము. ధ్యాన సాధన ద్వారా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, అంటే మనలో మార్పు వస్తుంది. నిరంతరం ఈ అవగాహనతో ధ్యానం చేస్తున్నట్లయితే మనలో మార్పు వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అలా అయ్యి మనమే బ్రహ్మంగా మారగలిగే అద్భుత సాధనా విధానం మహర్షి మన సులభతర కుండలిని యోగం ద్వారా మనకు అందించారు. ఈ విధంగా అన్ని బ్రహ్మమే అని అనుభూతి చెందితే సర్వత్ర సమబుద్ధిని కలిగి ఉంటాము. అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వం మనలో కలుగుతుంది. సర్వభూత హితే రతాః, మనము ధ్యానానంతరం తన నుండి మొదలుపెట్టి సమస్త లోకాల వరకు అందరినీ దీవిస్తున్నాం సుఖంగా ఉండాలని. ముఖ్యంగా 2 కర్తవ్యాలలో నేను ఎవరినీ శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధించను. కష్టాల్లో నున్న వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేస్తానని 3 సార్లు మనము దీవెనలో కలుపుకొని ఈ సంకల్పాలను చెప్పుకుంటుంటామన్నమాట. అది మనకు స్వీయ సంకల్పంగా ఏర్పడి సకల ప్రాణుల హితమును కోరుకునే యోగులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది. అలాంటి యోగులే నన్ను పొందుతారని 4వ శ్లోకంలో భగవానుడు చెప్పాడు. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మనము ఇలాంటి యోగులు అవ్వగలిగే విధానాన్ని వేదాత్రి మహర్షి మనకు అందించారు. ఇలాంటి యోగులు పొందే పరమాత్మ ఏ విధంగా ఉంటుందో 3వ శ్లోకంలో వివరించారు. ఏ త్వక్షర మనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ చింత్యంచ కూటస్థమచలం ధ్రువం. అంటే అక్షరం, క్షరము కానిది, నాశరహితమగు నిర్గుణ పరబ్రహ్మం అనిర్దేశం ఇలా ఉంటుందని సూచించలేము. అవ్యక్తం ఇంద్రియ గోచరం కానిది, సర్వత్రగం అంతటను వ్యాపించినది, అచింత్యం చింతింప నలవి కానిది, కూటస్థం ప్రపంచమునకు అధిష్టానమై నిర్వికారమైన, అచలం ఎటూ చలింపనిది,
ధ్రువం, స్థిరమైనది, నిత్యమైనది. ఈ విధమైన పరమాత్మను ఎవరు ధ్యానిస్తారో వారు నన్నే పొందుచున్నారు అని పరమాత్మ చెప్తున్నారు. మరి మహర్షి నేర్పించిన తుర్యాతీత ధ్యానంలో శివగళ్ళంలో బట్టబయలు లేదా బ్రహ్మమును మనం ఏ విధంగా తెలుసుకుంటున్నాం? నిరాకారం, నిర్గుణం, ఆద్యంతరహితం, నల్లని ద్రవరూప కృష్ణ పదార్థం, సర్వశక్తివంతం, సర్వవ్యాపకం, సర్వజ్ఞత్వం, పూర్ణం, కాలస్వరూపం, చైతన్యం, పారదర్శకం, సత్యం, జ్ఞానం, అనంతం. అదే పరమాత్మ స్వరూపంగా ప్రతిరోజు మనం తుర్యాతీత ధ్యానంలో శివగణంలో భావిస్తున్నాం. యద్భావం తద్భవతి. అలా ధ్యానించే మనమే ఆ బ్రహ్మంగా అవుతాం, అందులో లయిస్తాం. దాని మీద మనం ఒక చిన్న పాట పాడుకోవచ్చు. పూర్ణము బలకాలముల విచేతనయుక్తం కృష్ణం ద్రవ్యం అతి పారదర్శకం సత్యము జ్ఞానం పరమాత్మస్వరూపం జీవనధ్యేయం ఆ ప్రకృతిలీనం ఆదిలేని బ్రహ్మమందు దివ్యధూళి కణములు స్వయం పరిభ్రమణమందు వేదానులై పంచభూత కలయికచే ప్రాణులుద్భవించగా ఆరు ఇంద్రియముల నరుడు అవని చేరి సత్యము జ్ఞానం పరమాత్మ స్వరూపం జీవనధ్యేయం ఆ ప్రకృతిలీనం. వేదన లేని జీవనయానం చెయ్యాలంటే యోగ సాధన వల్లనే సాధ్యం కాగలదంటూ దివ్య జ్ఞాన మార్గము చూపే సిద్ధయోగి యోగిరాజు తత్వజ్ఞాని గురు వేదాద్రి సత్యము జ్ఞానం పరమాత్మ స్వరూపం జీవనధ్యేయం ఆ ప్రకృతిలీనం. ప్రాణశక్తి మీద మనసు స్థిరమవగానే చంచలత్వమంతరించి తన్మూలము చేరు ఆజ్ఞాతుర్యం దాటగానే అంతరిక్షం అవధి లేని శివము చేర మనకు మోక్షం సత్యము జ్ఞానం పరమాత్మ స్వరూపం జీవనధ్యేయం ఆ ప్రకృతిలీనం జీవనధ్యేయం ఆ ప్రకృతిలీనం. భగవానుడు ఈ భక్తి యోగంలో చెప్పిన దాన్ని సులభంగా పొందే మార్గాన్ని మహర్షి అపార కరుణచే మనకెంత సులభంగా అందించారు. ఈ ధ్యానానికి ఇంద్రియాలను నిగ్రహించాలి కదా, అందుకు పంచేంద్రియ జ్ఞానాన్ని అందించారు. 3-4 శ్లోకాలలో పరమాత్మ వివరించినదంతా మహర్షి మనకు అందించారు. ధ్యానం చేయటమే కాదు, మనం ఎలా ఇతరులతో కలిసి జీవించాలి అని కూడా నీతికి నిర్వచనం ఇచ్చి పాపం చేయకుండా మనలను నిలువరించారు. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ తనకు కానీ ఇతరులకు కానీ శరీరానికి కానీ మనస్సుకు కానీ మనోవాక్కాయ కర్మల ద్వారా బాధ కలిగించకపోవడం నీతి అయితే బాధ కలిగించడం పాపం అని స్పష్టంగా మహర్షి మనకు సులభతర కుండలిని యోగంలో చెప్పారు. సమస్త ప్రాణుల క్షేమాన్ని కోరుతూ ప్రేమ, దయ, ఉపకార బుద్ధిని కలిగి ఉండాలి అని కూడా బోధిస్తారు. ఆత్మ సాక్షాత్కారానికి నిదర్శనం వ్యక్తిలో పెళ్ళుబికే ప్రేమ, దయ. మహర్షికి ఎంత ప్రేమ ఉంటే 90 సంవత్సరాల వరకు మనలాంటి వారికి ఈ జ్ఞానాన్ని అందించడానికి వయసును లెక్క చేయకుండా ప్రయాణాలు చేసి శ్రమపడినారు. అంటే 95 సంవత్సరాల వరకు కూడా వారు మనకు సర్టిఫికెట్స్ అందించి జ్ఞానాన్ని అందించి దీవిస్తూనే ఉండేవారు. నిర్గుణోపాసన దేహాభిమానులకు కష్టమని పరమాత్మ చెప్పిన వేదాద్రి మహర్షి సులభతర కుండలిని యోగం ద్వారా మనం దేహాభిమానులమే అయినప్పటికీ సులభంగా గృహస్థులుగా కర్తవ్య నిర్వహణ చేస్తూనే ఎలాంటి ధన వ్యయం లేకుండా
మన ఇంట్లోనే ధ్యానం చేసుకునే విధానాన్ని అందించారు. నిర్గుణోపాసన ఎంతో క్లిష్టమని అందరూ భావించే దానిని సులభం, సుగమం చేసి మనల్ని యోగులుగా తీర్చిదిద్దారు. పరమాత్మ 5వ శ్లోకంలో ఇదెంతో కష్టమైనది నిర్గుణోపాసనం చెప్తారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తా సక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని. అంటే అది ఎంత కష్టమైంది అనేది చెప్తున్నప్పటికీ మహర్షి మనకు అందించినటువంటి విధానము ఎంత సులభమో చూడండి. సగుణోపాసకుల కంటే నిర్గుణోపాసకులకు ప్రయాస చాలా అధికంగా ఉంటుందని ఈ శ్లోకం వివరిస్తుంది. మొదట్లో ఈ ధ్యానం నాకంత ఆకర్షణీయంగా అనిపించలేదు నేర్చుకున్న మొదట్లో. ఎవరైనా మనకు నచ్చని వాళ్ళని శత్రువులుగా భావిస్తే వారిని దీవించాలంటే కోపమే వచ్చేది. అలా ఉండేదాన్ని. అప్పట్లో నోములు, వ్రతాలు అంటే కుటుంబము, పిల్లలు, సంసారము, కష్టాలు ఇలాంటివన్నిట్లలో నోములు, వ్రతాలు, ఉపవాసాలు, సకామ కర్మలు ఫలాసక్తితో చేసేదాన్ని. కానీ ఎన్ని ఫలితాలను పొందినా మనసు మరికొన్నిటిని కోరుతూనే ఉంటుంది. ఏ పరమాత్మను పొందడంలో ఆనందాన్ని అనుభవిస్తామో అప్పుడు ఈ కోరికల ఉధృతి, వాటి పరిమితత్వం అర్థమై పరమాత్మ మీద మనస్సు స్థిరమవుతుంది. కాలక్రమేణా అంటే క్రమం తప్పకుండా మహర్షి మీద గౌరవంతో, పూజ్య భావంతో చేసేదాన్ని. కానీ ఒకవైపు పూజలు, వ్రతాలు చేస్తూ ఒకవైపు ధ్యానం చేస్తూ ఉంటే కాలక్రమేణా ధ్యానం యొక్క విలువ నాకు క్రమేణా అర్థమవుతూ వచ్చింది. కోరికలు ఎన్ని ఉంటే మోక్షం అంత దూరంలో ఉంటుంది. బంధ విమోచనమే మోక్షం. ఉద్యోగి సాయంత్రం 5 గంటలకు బయటికి వచ్చి అమ్మయ్య అనుకుంటాడు. అతను 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరో తరుముతున్నట్లే సమయానికి వెళ్ళాలని వెళ్తాడు. వెళ్ళి 10 గంటల నుండి 5 గంటల వరకు ఆ ఉద్యోగం అనేటటువంటి బంధంలో ఇష్టంగా వెళ్తాడు. కానీ 5 గంటలు అవుతున్నప్పుడు ఎప్పుడు ఎలా బయటపడాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బంధంలోకి మనం అయితే బయటకు వచ్చిన తర్వాత అతను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాడు. అంటే ఆఫీస్ పని నుండి ఖాళీగా కూర్చుంటాడా అంటే అదేం లేదు, వేరే వేరే పనులు పెట్టుకుంటాడు. అంటే అది తాత్కాలిక మోక్షం. బంధం నుండి బయటికి రావడమే మోక్షం. బంధంలోకి మనం కూడా అలాగే ఇష్టపడి వెళ్తున్నాం. కుటుంబము, సంసారము, ఉద్యోగాలు, కోరికలు, డబ్బు, ఆస్తులు ఇవన్నీ బంధాలే. మనం ఇష్టపడి వెళుతున్నాం. కానీ ఎన్నో కష్టాలను కూడా కొని తెచ్చుకుంటున్నాం. బంధం విడిపడగానే మోక్షాన్ని పొందుతాం. ఆ తర్వాత ఏమీ ఖాళీగా కూర్చోం, వ్యక్తిగత పనులెన్నో చేస్తాం. కానీ ఉద్యోగ బంధం నుండి విడిపడిన ఉత్సాహమే మోక్షం, తాత్కాలికం. ఈ ప్రాపంచిక విషయాల అనిత్యత నెరిగి పరమాత్మ ధ్యానంలో మగ్నమై పరమాత్మను పొందితే ఈ బంధాల నుండి మనకు మోక్షమే కదా. మరి మనకి ఇన్ని కోరికలు పెట్టుకుంటే మోక్షం ఎలా సిద్ధిస్తుంది? ఇంత సులువైన మోక్షాన్ని మనకు మనంగా కోరికలతో బంధించుకుని అదెంతో కష్టసాధ్యమైనదిగా భావించడానికి కారణం మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం సాధించలేకపోవడం. దాని కొరకే మహర్షి మనకు ఆలోచనల విశ్లేషణ ఇచ్చారు. క్రోధ తటస్థీకరణ, కోరికలను నీతివంతం చేయడం లాంటి గొప్ప ఎక్సర్సైజెస్ ఇచ్చారు. ఏమాత్రం ఆత్మ పరిశీలన చేసినా మోక్షం మనకు కరతలా మలకం. ఒకప్పుడు చేసిన నోములు, వ్రతాలు, సగుణోపాసన ఇప్పుడు ఎంతో కష్టంగా అనిపించి కొంత ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం వేదాద్రియం ద్వారా పొందిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్ళితే నిర్గుణోపాసనకు పైసా ఖర్చు లేదు, శరీరానికి ప్రయాస లేదు, ఏ సమయంలో చేయాలనే నిబంధన లేదు. కేవలం పూజ గదికే పరిమితమైన దైవాన్ని అందరిలో, అన్నింటిలో, అంతటా దర్శించే సౌలభ్యం ఉన్నది. ఈ వేదాద్రియం సులభతర కుండలిని యోగం ద్వారా దేహాభిమానం గలవారికి ఇది క్లేశతరం. కానీ చిత్తశుద్ధిని సాధిస్తే ఇది ఎంత సులభమో మనకు అనుభవైక వేద్యం. క్షేత్రం శుద్ధి అయితే బీజం మొలకెత్తుతుంది. కొందరిలో క్షేత్రం శుద్ధి కాకుండానే దీక్ష తీసుకుని ఇతరుల ప్రోత్సాహం కావచ్చు, లేదా వాళ్లకు తాత్కాలికమైనటువంటి ఆసక్తి కావచ్చు, దీక్ష తీసుకుని అనాసక్తంగా కొంతకాలానికి వదిలివేస్తారు. కానీ కొందరు దీక్షను పొందిన వెంటనే దాని యందు ఆసక్తులై శ్రద్ధగా చేస్తారు. మహర్షి మనకందరికీ 14 సంవత్సరాల వరకు సగుణోపాసనే భక్తి మార్గంలో
సాధన 14 సంవత్సరాల తర్వాత ధ్యాన మార్గంలో నిర్గుణోపాసనను ఎంత చక్కగా మనకు రూపొందించారు. ఇదే విధంగా 6వ శ్లోకంలో ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి అనంటే మన మనస్సును లగ్నం చేసి మన ధ్యాన సాధనలో కులమతాల ప్రసక్తే లేదు. సర్వాణి ఇక్కడ అందరినీ ఉద్ధరింపగలిగే ధ్యాన విధానమే ఈ సులభతర కుండలిని యోగం. అనన్యేనైవ యోగేన అనగా కర్మ, భక్తి, జ్ఞాన యోగం కాదు. ఇది ఒక కొత్త యోగం, అనన్య యోగం. ఇది అన్నిటితో చేరి ఉన్నది. 7వ శ్లోకం ద్వారా కూడా మనకు తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా భవామి నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. అంటే ఈ సంసారం ఎట్లా ఉంటుంది? మృత్యు రూపం అన్నమాట. దీంట్లో మగ్గేటటువంటి వారు అర్థం చేసుకోవాల్సింది ఇది మృత్యు రూపమని, అమరత్వం కొరకు ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరమాత్మ బోధిస్తున్నాడు. ప్రతి గృహస్థు స్త్రీ, పురుష, జాతి, కుల, మత వివక్ష లేకుండా 14 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులేనని, మనిషై పుట్టడమే బ్రహ్మజ్ఞానం పొందడానికి మన అర్హతగా వేతాత్రి మహర్షి అపారమైనటువంటి కరుణతో మనకు ఈ సులభతర కుండలిని యోగాన్ని మనకు ప్రసాదించారు. అయితే ఇక 8, 9, 10, 11 శ్లోకాల ద్వారా ధ్యానం చేసే వారికి సాధనా విధానం ఏ విధంగా ఉండాలి? మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తం ధనంజయ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథైతదప్య శక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. అంటే మనస్సును, బుద్ధిని పరమాత్మ యందు స్థిరముగా నిలపాలి. మనము మన మనస్సును ప్రాణశక్తి మీద నిలిపి మనస్సును బీటా నుండి, అంటే ఎప్పుడు మన మనస్సు జాగ్రత్త అవస్థలో 14 నుండి 40 సైకిల్స్లో ఉంటుంది. దాన్ని ఆ బీటా స్థితి నుండి అంచెలంచెలుగా ఆల్ఫా, తీటా, డెల్టా స్థితుల్లోకి తీసుకెళ్లి పద్ధతిని మనకి మహర్షి నేర్పిస్తారు. మనస్సు చంచలం, బుద్ధి నిశ్చయాత్మకం. ఈరోజు ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్వాలేదు అని మన మనస్సు చెప్తుంది. కానీ మహర్షి ఏం చెప్తారు? డోంట్ స్లిప్ అవే ఫ్రమ్ యువర్ డ్యూటీస్ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ అంటారు కదా. ఒక రోజు చేయలేకపోవడానికి కారణం బద్ధకం అయితే మనలను మనం క్షమించుకోకూడదు. సరి అయిన బలీయమైన కారణం ఉంటే పర్వాలేదేమో, కానీ మనసుంటే మార్గం ఉంటుంది. ఎంతటి ఒత్తిడి ఉన్నా మనం చేయాలంటే చేయగలుగుతాము. ప్రాణశక్తి నుండి దీపకాంతి వలె వచ్చిన తరంగమే మన మనస్సు. అది తన మూలంలో లయమైతే, బ్రహ్మం గురించి చింతిస్తే బ్రహ్మమే అవుతుంది. యద్భావం తద్భవతి న సంశయ, సంశయమే లేదు. 9వ శ్లోకంలో మనస్సు స్థిరంగా లేకపోతే అభ్యాస యోగంతో భగవంతుణ్ణి పొందాలి అని చెప్తారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో అమృత బిందోపనిషత్తు ఈ విధంగా చెప్తుందన్నమాట. మనస్సే బంధహేతువు, ఆ మనస్సే మోక్షహేతువు. మనస్సు బహిర్ముఖం అవ్వకుండా తుర్యాతీతంలో పరమాత్మ స్థితిని పొందే ప్రయత్నంలో సఫలీకృతులం అవుతాం. మన మనస్సు బ్రహ్మంలో 1 నిమిషం లయించినా ఆ నిమిషం మనకు మోక్షమే. ఎంత సులభంగా మోక్షాన్ని మనకు అందించారు మహర్షి. యతో యతో నిశ్చరతి అని 6వ అధ్యాయంలో చంచల మనస్సును అభ్యాసించి ప్రాణశక్తి మీద లగ్నం చేయాలని చెప్తారు. అందుకు సత్సంగం, గ్రూప్ మెడిటేషన్ ని కూడా మహర్షి ఏర్పరిచి గ్రూప్ మెడిటేషన్ ఎంతో ఉత్తమోత్తమైంది చెప్తున్నారు. మనము ఫిజికల్ గా వెళ్ళలేకపోయినా ఇప్పుడు ఇక్కడ కనీసం ఒక 70 మందిని సత్సంగంగా ఒక సామూహికంగా మనం చేయగలుగుతున్నాము. 10వ శ్లోకంలో అభ్యాసం చేత కాకపోతే ఏం చేయాలి? అభ్యాసం చేయలేకపోతే దైవానికి సంబంధించిన కర్మలు చేయాలి అన్నారు. మనం సాధకునిగా ఇప్పుడు మన సిస్టంలో చూడండి,
బ్రహ్మజ్ఞానం కోర్స్ చేయగానే మాస్టర్ కోర్స్ అయిపోతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రైనీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ట్రైనీ, ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్, ఈ విధంగా మనం చేసేటటువంటి సేవ చేయమని ప్రోత్సహిస్తూ ఈ మార్గంలో స్థిరపడడానికి ఉంటూ ప్రమోషన్స్ ఇస్తూ మనల్ని సాధకులుగా ముందుకు నెట్టేటటువంటి అవకాశం కూడా మన విధానంలో ఉంది. నిష్కామ కర్మలు ఈ కోవలకే వస్తాయి. ఇతరులకు బోధించేటప్పుడు ధ్యానం చేయకపోవచ్చు, కానీ ఇతరులకు మేలు కూర్చే సాధనా మార్గాన్ని బోధిస్తున్నప్పుడు అది మనలో సుదృఢమవుతుంది. వేరే వాళ్లకు నేర్పించే ప్రయత్నంలో మన సాధన పరిపుష్టమవుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అందరూ బిజీగా క్షణం తీరిక లేకుండా పనిచేస్తారు, కానీ స్వార్థం కొరకు కాకుండా దైవ కార్యాలను ఆచరించాలి. పరహిత కార్యాలు, ధర్మ కార్యాలు నిష్కామంతో చేయాలి. ఒక మాస్టరుగా సేవ చేయడం ఎంత సులభమో మనకు అనుభవమే కదా. ఇది కూడా మహర్షి ప్రసాదమే. దైవ కార్యాలు చేయలేంచో ఏం చేయాలి అంటే ఫలాపేక్షను వదిలి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలన్నీ చేయాలి. దీని కొరకు మహర్షి మనకు కర్మయోగ సూక్తిమాలను కూడా మనకు అందించారు. అంటే 10 సూత్రాల ద్వారా కర్మయోగాన్ని మనము నిర్వర్తించవచ్చు. కరుణామూర్తిగ కర్మయోగివై చేరబోవు మా జన్మ లక్ష్యము. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జ్ఞానమొసగిన గురువరేణ్యులు, రక్షణనిచ్చెడి రాజ్యపు పెద్దలు, సృష్టి కారణం వైన దైవపు మహనీయతను మహిలో నెన్నగ పూజించుమురా పూర్వ పుణ్యమని. బాహ్య ప్రవృత్తి భారము పాపి పారమార్థికత పావనమనుచు భగవద్ధ్యానమునాశ్రయించిన అహంభావము అణిగిపోవగా, హరిషడ్వర్గములంటక నీవు ఆత్మజ్ఞానముచే అలరుచుందువు. ప్రకృతి నియమము పరిశీలించిన కష్ట సుఖాలు శాంత్యశాంతులు, దేశకాల పరిస్థితులను బట్టి రాక తప్పవు రాటు దేర్చగా, సచిదానందమే సవ్యమైనదని సదా ఎరుకచే మెలుగుచు నీవు. కరుణామూర్తిగా కర్మయోగివై చేరబోవు మా జన్మ లక్ష్యము. శక్త్యోచనల వినియోగములో నిద్రామైతున భోజనమందు ఉచితానుచితము నెరుగకున్నచో తప్పవు పాట్లు జీవన రీతిలో. పరిమితి పద్ధతి పాటించినచో ఉండదు లోటు ప్రాణుల కిలలో. చిత్తశుద్ధితో భగవద్భక్తి నీతి నియమము దాన ధర్మము బరువు బాధ్యత సుగుణ సంపద కాగా, ఈతి బాధలు దరికి చేరవు. ప్రేమ శాంతులు వెళ్ళి విరియగా సర్వమతముల సారమింతేను. ఇంట గెలిచి రచ్చ గెలువగా 5 విధులను వరుస క్రమమున తనకు తానుగా తనదు కుటుంబం, బంధుమిత్రులు, సంఘ సభ్యులు, విశ్వమంతటా సేవ పంచిన నిండు జీవితం కలుగకుండునా. పాపిని చూసి జాలిని పొంది దోషము దిద్ది తత్వము నేర్పి, బాధా తప్తుల బ్రతుకును మార్చి చక్కగా బ్రతుకగా దారిని చూపి, కరుణామూర్తిగా కర్మయోగివై చేరబోవు మా జన్మ లక్ష్యము. ప్రకృతి మాతకు ప్రతిరూపం బగు మాతృస్థానపు పూజ్యత నెంచుచు
అవసరాత్తికి శతాంశమైనను ఆదాయమును పంచుచు నీవు కరుణామూర్తిగా కర్మయోగివై చేరబోవు మా జన్మ లక్ష్యము. మానవత్వపు అవధులు దాటిన మహిమాన్వితుడు మానవాతీతుడు మహర్షి వేదాత్రిని స్మరించుచు ప్రాణశక్తిపై ధ్యానము నుంచి అంచెలంచెలుగా ప్రగతిని పొంది సత్యజ్ఞానపు స్థాయిని చేరగా కరుణామూర్తిగా కర్మయోగివై చేరబోవు మా జన్మ లక్ష్యము. కరుణామూర్తిగా కర్మయోగివై చేరబోవు మా జన్మ లక్ష్యము. ఈ విధంగా అయితే దైవ కార్యాలు చేయకపోతే మనము ఏ విధంగా కర్మయోగం ద్వారా అంటే చేస్తున్నటువంటి ప్రతి పనిలో కొంత నిష్కామంగా మనం చేసుకుంటూ నిరంతరమైన ఎరుకతో ఆ స్థితిలో మనం ఉన్నట్లయితే వివేకం లేని అభ్యాసం కంటే జ్ఞానము, శాస్త్రజన్య జ్ఞానం కంటే ధ్యానము, అసంపూర్ణ ధ్యానం కంటే కర్మఫల త్యాగము, త్యాగం చేతనే శాంతి లభిస్తుంది. అయితే అందరికీ ప్రవృత్తి అనగా కర్మలయందు ఆసక్తి ఉంటుంది. ఆ కర్మఫల త్యాగాన్ని అలవాటు చేసుకుంటే మన లక్ష్యం చేరడం సులభం. దీన్ని నేను సెంటర్కు 10 మంది వచ్చినా, ఒక వ్యక్తి వచ్చినా మొదట్లో నిరుత్సాహం అయ్యేది. అయ్యో ఒక్కరే వచ్చారో, ఇంత సమయం పెట్టాలి నేర్పించడానికని. కానీ అప్పుడు నిష్కామంగా మనం చేసినట్లయితే అక్కడ 10 మంది నేర్చుకుంటే ఏంటి, ఒక్కరు నేర్చుకుంటే ఏంటి, ఎవరికి అవసరమో వాళ్ళు నేను చెప్పడానికి సిద్ధంగా ఉండాలి నాకు తెలిసిన మేరకు అని నాలో ఎలాంటి అలజడి లేకుండా ఉండే ప్రయత్నం చేస్తూ కొంత మార్పు తెచ్చుకున్నాను. మొదట్లో నిరుత్సాహం, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వచ్చిన ఒక్క వ్యక్తి అయినా నాకు ఈ అవకాశాన్ని కల్పించాడనే భావం ఆ పని సరిగ్గా చేసేలాగా నిరుత్సాహపడకుండా చేస్తుంది. అప్పుడు శాంతిగా ఉంటుంది. అదే త్యాగ శాంతి. అంటే భక్తుని లక్షణాలు 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు భక్తుని లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి అని అంటున్నారు. 14వ శ్లోకంలో సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. పరమాత్మకు ప్రియమైన భక్తుని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఏ ప్రాణి యందు ద్వేషభావం లేనివాడు. మహర్షి మనకు శత్రువును కూడా కరుణతో దీవించమని నేర్పించారు. ఇంకా ఎవరిని ద్వేషించగలము? మహర్షి అడుగు జాడల్లో నడిచినప్పుడు సర్వ ప్రాణులలో ప్రేమ, కరుణ, మైత్రి, అందరి క్షేమం కోరి దీవిస్తూ మనస్సును విశాలం చేసుకుంటున్నాం. అహంకార మమకారాలకు దూరంగా ఉండడానికి ఆత్మ పరిశీలన అందించారు. సుఖ దుఃఖాలలో సమస్థితి అనగా మన దుఃఖానికి మనమే కారణమని, శత్రువును దీవించే మనకు ద్వేషము లేదు, దుఃఖము లేదు. ఒకవేళ సుఖముంటే దానిని కూడా అందరితో అనగా తన నుండి అంచెలంచెలుగా ప్రపంచానికి పంచుతాము దీవెనల ద్వారా. సర్వకాల సర్వావస్థల యందు సంతుష్టుడై ఉండే యోగి శరీరము, ఇంద్రియ మనస్సులు వశంలో నుంచుకుని దృఢమైన నిశ్చయం గలవాడు. మనోబుద్ధులను నాకు అర్పించిన భక్తుడు నాకు ప్రియమైన వాడని పరమాత్మ చెప్తున్నాడు. అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకుంటే సంతృప్తి, సహనము, దాతృత్వము, పవిత్రత, అందరి ఎడ సమభావం, క్షమాగుణాలను పెంపొందించుకునే మార్గాన్ని మహర్షి మేనోవరింగ్ ద 6 టెంపరమెంట్స్ ద్వారా మనకు నేర్పించారు కదా. 15వ శ్లోకంలో యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స చమే ప్రియ అని చెప్తారు. లోకంలో ఎవరికీ క్షోభ కలిగింపని వాడు, ఎవరి వలన ఉద్వేగమునకు లోనవని వాడు, ఈర్ష, భయము, ఉద్వేగము, హర్షము మొదలగు వికారాలు లేనివాడు పరమాత్మకు ప్రియమైన భక్తుడు. మన నీతి నిర్వచనం ఇదే కదా. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం.
కర్తవ్య నిర్వహణ సరిగ్గా చేస్తే భయానికి తావే లేదు. దాతృత్వం ద్వారా అందరికీ ఆత్మీయులం అవుతాం కదా. 3 వర్చ్యూస్, మొరాలిటీ, డ్యూటీ, చారిటీ, ఇలాంటి వాటి ద్వారా మనకు మహర్షి ఈ మంచి గుణాలను నేర్పిస్తున్నారు. అనపేక్ష అంటే 16వ శ్లోకంలో అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. అనపేక్ష ఏమాత్రం కాంక్ష లేనివాడు. స్వామీజీ కోరిక లేకుండా ఉండమని చెప్పలేదు. కనీస అవసరాలు, అందరికీ ప్రయోజనం కలిగించే కోరికలు ఉండాలి. కనీస అవసరాలు తీరాలి కదా. ఒకసారి లూయిస్ పాస్టర్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అక్కడ ఒక గ్రూప్ చూసి ఏమైంది అని ఆ గ్రూప్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఒక కుక్క కరిచి, పిచ్చి కుక్క కరిచి ఒక అతను విలవిల్లాడుతూ ఉంటే ఒక అగ్నిలో కాల్చినటువంటి ఇనుప రాడుని వైద్యంగా అతని మీద పెడతారు. అతను ఈ ఇనుప రాడు, ఎర్రగా కాల్చిన ఇనుప రాడుతో కాల్చినప్పుడు అతను బాధతో విలవిల్లాడినప్పుడు ఆ బాధ చూసి ఆ పసి మనసులో అయ్యో ఇంకో విధమైన ట్రీట్మెంట్ ఉంటే ఎంత బాగుండును అనుకున్నాడు. అతనే పెద్దవాడైన తర్వాత ఒక గొప్ప సైంటిస్ట్ అయినప్పుడు రేబీస్ వ్యాక్సిన్ ని కనిపెట్టాడు. ఇప్పుడు మనకి ఎలాంటి బాధ లేకుండా ఆ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నాం. మరి ఇలాంటి కోరికలు కూడా వద్దని చెప్పగలమా? అంటే మంచి కోరికలు, 10 మందికి మేలు చేసేలాంటివి, ప్రయోజనకరమైన కోరికల్ని మనం పెంచుకోవాలి. అయితే పెంచుకోవక్కర్లేదు, అవి వస్తాయి. అలా సత్వగుణ ప్రధానులైన వాళ్ళు, ఇతరుల క్షేమాన్ని కాంక్షించేటటువంటి వాళ్లకు ఇలాంటి కోరికలు వచ్చి విశ్వమానవ కళ్యాణం కొరకే వాళ్ళు కృషి చేస్తారు. కోరికలు అపరిమితంగా పెరగకుండా వాటిని నీతివంతం చేసుకునే విధానం మనకు సులభతర కుండలిని యోగంలో ఆత్మ పరిశీలన తరగతుల్లో నేర్పిస్తారు. శుచి దక్ష శరీరేంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడు ధ్యానానికి కూర్చున్నప్పుడు పరిసరాల శుభ్రం చేసుకుని దైవశక్తిని నింపుకుని రక్ష వేసుకుని నాడీ శుద్ధి, వెన్నుపాము శుద్ధి ద్వారా మనం ఈ పద్ధతిలో ధ్యానానికి శుచిగా సిద్ధమవుతున్నాం. గత వ్యత ఎలాంటి దుఃఖాలకు చలించకుండా సమస్త కర్మలలో కర్తృత్వాభిమానం లేని భక్తుడు పరమాత్మ ప్రియమైన వాడు. చింతల నిర్మూలన ద్వారా మన వ్యధలన్నిటినీ పరిష్కరించుకోగలుగుతున్నాం. అలాగే ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోక, దేనియందు ద్వేషం లేక, దేని కొరకు శోకించక, దేనిని ఆశింపక శుభాశుభ కర్మలను త్యజించేవాడు పరమాత్మకు ప్రియమైన వాడు. మరి అట్లాగే 18వ శ్లోకము శత్రువునందు మిత్రుని యందు సమభావంతో మెలుగువాడు మానవమానాలు, శీతోష్ణ సుఖ దుఃఖాలు, ఈ ద్వంద్వాలను సమానంగా స్వీకరించేవాడు ఆసక్తి రహితుడని, నిందాస్తుతులకు చలింపని వాడు, ఉన్నదానితో తృప్తి చెందేవాడు, నివాస స్థానముల యందు కూడా మమతాసక్తులు లేనివాడు స్థితప్రజ్ఞుడు, పరమాత్మకి ఇష్టమైన వాడు. మరి ఈ గుణాలన్నీ మనం పెంపొందించుకోవాలంటే బ్రహ్మము నుండి వచ్చిన మనము 3 ఇంప్యూరిటీస్ తో మనిషిగా మారాం. మరి మన నుంచి మనము బ్రహ్మంగా పరమాత్మకి ఇష్టమైన వాడిగా పరమాత్మను చేరుకుని పరమాత్మలో లయం అవ్వాలంటే ఈ 3 ఇంప్యూరిటీస్ ని మనం తొలగించుకోవాలి. ఆ దైవాన్ని మర్చిపోగలిగే పోతే అహంకారం వస్తుంది. అహంకారాన్ని తొలగించుకునే విధానము పాపపు ముద్రలను ప్రాయశ్చిత్తము, సరిదిద్దడం, కరిగించి వేసే పద్ధతుల ద్వారా ప్రక్షాళన చేయడం, వ్యక్తి వస్తు వ్యామోహాలకు దూరంగా ఉండే విధానాన్ని మహర్షి మనకు నేర్పించారు. ఈ విధంగా 3 మలినాలను తొలగించుకొని సులభతర కుండలిని యోగం ద్వారా మనము పరమాత్మను చేరగలుగుతాం. సులభతర కుండలిని యోగం, భగవద్గీత ఒకే జ్ఞానాన్ని ఇస్తున్నాయి. 60 సంవత్సరాల నుండి ఇంట్లో భగవద్గీత పుస్తకాలు ఎన్నో ఉన్నా, ఎందరి నుండో పొందాము, ఎందరికో దానం ఇచ్చాం. అయినా భగవద్గీతను గౌరవంగా నమస్కరించే స్థితిలోనే ఇప్పటికీ ఉన్నామని అంటే మనకి భగవద్గీత విలువ తెలుసా లేదా ఎంత దురదృష్టమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహించడానికి వేదాత్రి మహర్షిగా అవతరించి భగవద్గీతను ఇప్పటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా సులభంగా అన్ని యోగాలను కలిపి అమృత గుళికగా అందించారు. ఇక్కడ పరమాత్మను చేరడానికి మన జన్మ లక్ష్యం కదా. ఆ పరమాత్మను చేరడానికి కావలసిన భక్తి శ్రద్ధలతో కృష్ణ ధర్మామృతం 20వ శ్లోకంలో అలా ఉంటుంది. కృష్ణ ధర్మామృతానికి సాటి అయిన వేదాత్రి అమృత గుళికను సేవిద్దాం, ఆస్వాదిద్దాం. మాన్యులు క్షమించాలి,
కృష్ణం వందే జగద్గురు వేదాద్రియం వర్ధిల్లును గాక. అయితే ఈ భగవద్గీతని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను. తప్పులు పొరపాట్లు ఉంటే మన్నించండి. సుఖినో భవంతు. క్షమించాలి, ఒక 5 నిమిషాల సమయం కూడా ఎక్కువ తీసుకున్నట్లున్నాను. సుఖినో భవంతు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఐటీ టీం వారికి, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ సీనియర్ ప్రొఫెసర్ అరుణ్ బాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి, గురు బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సుఖినో భవంతు. సిక్కినో భవంతమ్మ. ధన్యవాదములు కల్పన గారు.